బీజాపహారిణి. ఈమె అతి భయంకరమైన రూపం కలిగింది. ఈమె స్త్రీ పురుషుల్లో కలిగిన సంతానానికి కారణమైన బీజశక్తిని అపహరిస్తుంది. అది ఏమి చేసే పని అది. ఈ కాలంలో కూడా చాలా కంప్లైంట్లు వింటూ ఉంటాం, సంతానం విషయంలో సంతానం లేదండి. ఇద్దరు దంపతులు బాధపడుతూ ఉంటారు. వాళ్లలో ఉండే ఆ బీజ శక్తిని హరించేది ఈ బీజాపహరిణి. అందువల్ల ఈమె పీడ తొలగటం కోసం సంతానం లేని దంపతులు పవిత్రమైన అన్నాన్ని తినాలి, పవిత్రమైన ఆహారం తీసుకోవాలి. చాలా ముఖ్యమైన పవిత్రమైన ఆహారం అంటే 2 రకాలు. పవిత్రం అంటే మనం ఎప్పుడు ఊరికే అన్నాన్నంతా మళ్ళీ నీళ్లలో కడిగేసి పవిత్రమైంది అట్లా కాదు. ఏ ఆహారాన్ని చెప్పారో, ఏ ఆహారం తీసుకోవటం వల్ల సంతాన అభివృద్ధి అవుతుంది, ప్రజనన శక్తి వస్తుంది అని చెప్పారో అటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అది పవిత్రమైన ఆహారం. అటువంటి ఆహారాన్ని నైవేద్యం పెట్టి పవిత్రంగా భావించి పవిత్రంగా ఉండి తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ శక్తి అనేది అన్నం నుంచేగా. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. చెప్పలా భగవంతుడు? అన్నాద్భవంతి భూతాని. ఈ సమస్త భూతాలు, ప్రపంచంలో జీవులందరూ కూడా అన్నం నుంచే పుడుతున్నారు, అన్నం నుంచే వస్తున్నారు. అన్నం బాగా ఉంటే, మన ఆహారం బాగా ఉంటే సంతానోత్పత్తి అనేది కలుగుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. పవిత్రంగా నిత్య స్నానం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఈ బీజాపహారిణి అనేది శాంతిస్తుంది. ఈ దురాచారిణి చాలా దారుణమైంది, కఠినమైంది, భయాన్ని కలిగిస్తుంది. దీనికి శాంతి కలగటం కోసం మనం విప్రుల్ని, మంత్రాలు తెలిసిన వాళ్ళని గౌరవించాలి, పూజించాలి. అలా చేయటం వల్లే శుభం కలుగుతుంది.